కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్రియము లేదా సత్యహరిశ్చంద్ర నాటకం నుండి. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం యొక్క రాగం మాల్కోస్ లేదా హిందోలం అని కూడా పిలుస్తారు. ఈ పద్యం ఉన్నటువంటి సందర్భం, హరిశ్చంద్రుడు తన భార్యను కొడుకును కాలకౌశికునకు విక్రయించిన తర్వాత, దాసిగా విక్రయించిన తర్వాత హరిశ్చంద్రుడు ఆ స్థితికి బాధపడుతూ ఉంటే చంద్రమతీదేవి హరిశ్చంద్రునికి ఇదే కష్టాలు ఇలాగే ఉండవు, మనకి కూడా మంచి రోజులు వస్తాయి అని హరిశ్చంద్రునితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు హరిశ్చంద్రుడు చెప్పేటువంటి పద్యం ఇది. దేవి భవితవ్యమును ఎవ్వరెరుంగుదురు చూడు, కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో నుంచి మేతలకై పోతొక చెంత పెంటి ఒక చెంతల్ బారా పిల్లలను పామే క్రసించునో లేక వలల పాలం చిక్కునో పుంగులు ఈ ఇలపై ప్రాణులకు వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా వివరించుకుంటే, హరిశ్చంద్రుడు తన భార్యకు భవిష్యత్తును మనం ఎప్పుడూ అంచనా వేయలేము అని ఒక ఉదాహరణతో
చెప్పినటువంటి పద్యం ఇది. కలికి అంటే హరిశ్చంద్రుడు తన భార్యను సంబోధించేటువంటి పదం అది. అంటే కలికి అంటే తెలివైనది లేదా బుద్ధి కలిగినటువంటి స్త్రీ అని సంబోధించినటువంటిది. కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ గూటిలో నుంచి మేతలకై పోతొక చెంత పెంటి ఒక చెంతన్ పార. అంటే రెక్కలు రాని తన పిల్లలను పోషించడానికి, వాటికి మేత తేవడానికి మగపక్షి ఒకవైపు ఆడపక్షి ఒకవైపు గూటిని వదిలిపెట్టి వెళ్ళిన సమయంలో ఈలోన అంటే అవి తిరిగి వచ్చే లోపు పిల్లలను పామే క్రసియించునో, అంటే ఈ గూటిలో ఉన్నటువంటి చిన్న పిల్లలను పామే మింగేస్తుందో, వలల పాలం చిక్కునో పునుగులు, మేతల కోసం పోయినటువంటి ఆ పక్షులు వేటగాని వలకే చిక్కుతాయో, ఈ ఇలపై ప్రాణులకు వియోగమగుచో, అంటే ఈ భూమి మీద ప్రాణులు అంటే జీవులకు ఎడబాటు సంభవించే సమయం వచ్చినప్పుడు ఎవ్వారికెవ్వారలో ఇక ఎవరిని కాపాడతారు, ఎవరికి ఎవరు దిక్కు, ఎవరి దావు వారిదే, ఇక ఎవరికి ఎవరు ఆసరా కారు. అంటే ఇక వీళ్ళు వాళ్ళని కలిసే సమయం ఎప్పుడో, వాళ్ళు వీళ్ళని కలిసే సమయం సంభవించదో, ఇక ఎవరికి వారే, ఎవరిని ఎవరు రక్షించలేరు అని తెలిపేటువంటి పద్యం యొక్క భావం ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక అమూల్యమైన పద్యంతో లేదా పాటతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.